ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఇక లేరు అనే సమాచారాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. పెద్ది ఇంటి వద్ద పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు, బంధువులు చేరుకున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి మా ఇంటి పెద్దగా ఉండేవాడని, ప్రతి కష్టసుఖాల్లో పాలు పంచుకొని ప్రతి ఒక్కరిని కుటుంబ సభ్యులుగా చూసుకునేవారని అక్కడి గ్రామస్తులు చెబుతున్నారు. ఇక మరింత సమాచారం పెద్ది సుదర్శన్ ఇంటి నుండి మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. బీఆర్ఎస్ పార్టీలో కీలక భూమిక పాత్ర పోషించినటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి ఈరోజు మన మధ్యలో లేరు. ఈరోజు నిన్న రాత్రి 12:51 తను యశోద హాస్పిటల్ కన్నుమూసడం జరిగింది. ఈ నేపథ్యంలో యశోద హాస్పిటల్ నుంచి వరంగల్ నుంచి నర్సంపేటతో తన స్వగ్రామమైనటువంటిది నల్లబెల్లికి చేరుకునే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం తన స్వగ్రామం అనేటువంటి ఇంట్లో ఉన్నాము, ఇంటి దగ్గర చూడొచ్చు. పార్టీ నేతలు కావచ్చు, అందరూ కూడా ఇక్కడికి అన్ని ఏర్పాట్లు చేసే క్రమంలో చూస్తున్నాము. మనం చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ కుటుంబ సభ్యులు కావచ్చు, పార్టీ నేతలు కావచ్చు, ఎవరైతే ఉన్నారో అదేంటి బంధుమిత్రులు అందరూ వచ్చేసి ఇక్కడికి చేరుకున్నారు. ఈ చేరుకున్న నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే చాలామంది కూడా ఇక్కడ శోక సమితిలో నిలుస్తున్నారు. కొంతమంది మనతో నాయకులు ఉన్నారు, వాళ్ళతో చెప్పారు. మీరు చెప్పండి, పెద్ది సుదర్శన్ రెడ్డి మీకు ఏమవుతారు, మీకు సంబంధం ఇట్లా? పెద్ది సుదర్శన్ రెడ్డి మాకు అదేంటంటే సీనియరు, లీడరు, ప్లస్ ఉద్యమం అంటేనే పెద్ది అంటేనే ఉద్యమం. ఇవాళ పెద్ది సుదర్శన్ లీడర్ అన్న విషయం తెలుసుకొని ప్రజలందరూ తీవ్ర దిగ్భ్రాంతికి గురైనరు. నేను హన్మకొండలో ఉంటా. సార్ నాకు 2014లో కంటే ముందు ఉద్యమం నుండే నెక్కొండలో వంట వార్పు కార్యక్రమంలో మేము పాల్గొన్నాం. ఇవాళ చనిపోయినంత తెలవడంతో ఇక్కడికి రావడం జరిగింది. మీకు పెద్ది సుదర్శన్ రెడ్డికి మధ్య సంబంధం ఎలా ఉండేది? మీకు అంటే బంధువులు లెక్క చూసుకున్నారా, పార్టీ కార్యకర్తలు చూసుకున్నారు? ప్రతి ఒక్కరిని చిన్న పెద్ద తేడా లేకుండా అన్న అనేవాళ్ళు అన్నను, తమ్ము అనేవాళ్ళు తమ్ముని, అక్క అనేవాళ్ళని అక్క అనే పేరు పిలవకుండా కూడా మర్యాదతోటి పిలుచుకొని దగ్గర తీసుకున్నది. ఏం చేస్తున్నావు, ఎట్లా ఉంది తమ్ముడు, ఏం జరుగుతుంది అని అడిగి తెలుసుకునేటోడు. ప్రతి ఒక్కరికి కూడా ఆపత్తి అంటే ముందుండి ఫోన్లలో నడిపించే వ్యక్తి. చూడొచ్చు, ప్రతి ఒక్కరికి కూడా ఒక పెద్ద మనిషిగా ఉంటూ తన నాయకులతో పాటు అటు కుటుంబ సభ్యులతో సహా అందరినీ కూడా చూడడంతో ఇప్పుడు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా యొక్క అభిమానులు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం ఇంటి వద్దకు చేరుకుని తన యొక్క అంతిమ యాత్రలో కూడా పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఒక సీనియర్ నాయకుడిని కావచ్చు, ఎవరినైనా కానీ ఒక కోల్పోయినట్టుగా వీళ్ళైతే భావిస్తున్నారు. మనం చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యులు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళ పెద్దన్న గారు ఎవరైతే ఉన్నారో పెద్దన్న గారు ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకుందాం. వారికి సంబంధం ఎలా ఉండేది, చిన్నప్పటి నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులు పెద్దన్న గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీ యొక్క తమ్ముడు ఈరోజు లేడు మన మధ్యలో, ఎలా జీర్ణించుకుంటున్నారు? ఈ తమ్ముడు అని అంటే ఇక కనీసం ఇప్పటికీ 5 రోజుల నుంచి ఎదురు చూపులలోనే ఉన్నారు, జనం ఉన్నారు, మేము ఉన్నాము. అయినా దేవుడు తీసుకుపోయాడు విడిచిపెట్టి అందరినీ. చిన్నప్పటి నుంచి మీ తమ్ముడు ఎలా ఉండేది? జనంలో కలిసిమెలిసి ఉన్నాడు, అందరితో పాటుగా చిన్న పెద్ద తేడా లేకుండా పిలుచుకున్నాడు. అయితే మీకు అంటే తన ఒక రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదిగిన తర్వాత కూడా మీ కుటుంబ సభ్యులు ఎలా చూసుకునేవారు? కుటుంబ సభ్యులను అంతా ఒకే రకంగా చూసుకున్నాడు. బయట చూసుకున్నట్టుగానే కుటుంబ సభ్యుల నుంచి బయట చూసుకునేది. ఇంట్లో కాకపోతే వేరే కొత్తగా ఏం చేయకపోయేది. కష్ట సుఖాలలో ఎలా ఉండేది? కాలలో పంచుకునేది. ఇవాళ ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా పంచుకునేది. మీరు చెప్పండి, మీరు మీ కుటుంబం మీకు ఏమితారు, ఏం కదా చెప్పండి, చెప్పండి అమ్మా. బంధుమిత్రులు మీకు ఎలా ఉండేది? సార్ చాలా మంచిగా కలుపుకోవాలి మనిషి, చాలా అందరినీ కలుపుకొని పోయేది. ఇవాళ ఏమన్నా పట్టించుకోపోయేది, సొచ్చుకొని పోయేది. ప్రజల్లో పోయి ఆయన దాదాపు 2001 నుంచి ఇప్పటిదాకా చాలా కష్టపడి ఇంత డెవలప్ అయింది. చాలా అన్యాయం ఇప్పుడు మా నర్సంపేట మండలానికి, నియోజకవర్గానికి చాలా బాధాకరం ఉంది మాకు అందరికీ. చూడొచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మంచి నాయకుని మాత్రం కోల్పోయినట్టు చెప్తున్నారు. ఇక్కడ కుటుంబ సభ్యులతో పాటు మనం చూసుకున్నట్టయితే టోటల్ ఊరుకున్నారు జనాలతో పాటు అందరూ కూడా ఇక్కడ వచ్చేసి శోక సమితిలో నిలుస్తున్న పరిస్థితి మాత్రం చూడొచ్చు. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యులు కావచ్చు, పార్టీ నాయకులు కావచ్చు, అందరూ కూడా వచ్చారు. అయితే ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వరంగల్ నుంచి నర్సంపేటకు వచ్చింది. నర్సంపేట నుంచి మనకు చూసుకున్నట్లయితే ఆ నర్సంపేట నుంచి వచ్చే క్రమంలో ఏదైతే ఉందో అన్ని ఏర్పాటు, ఇంటి దగ్గర కూడా అంతిమ యాత్రకు కావచ్చు, దసరా సంస్కృతులు కావచ్చు, అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మనతో ఉన్నారు. కొంతమంది అన్ని చేసుకోవాలి. చెప్పండి అమ్మా, మీకు ఎలా ఉండేది? మాకు అన్నకన్నా ఎక్కువ ప్రేమించేది మమ్మల్ని అందరినీ. మేము పేదోళ్ళమైనా కూడా
మా అమ్మను దూరం కొట్లాడినాయి ఏ రోజుల్లో కూడా. మా తమ్ముడు చనిపోతే అన్న మా తమ్ముడు చనిపోయిందంటే చెల్లె నేను వస్తాను బాధపడకాని కాళేశ్వరం కాడ అక్కడ గొడవలు జరుగుతున్నాయి అమ్మని అక్కడ ఉన్న వస్తానని అన్న తెల్లారు వచ్చి ఓదార్చిండు మమ్మల్ని. ప్రతి విషయంలో అన్నతో చెప్పుకునే మా బాధలన్నీ ఇప్పుడు మేము ఎవరికి చెప్పుకోవాలి, మాకు ఎవరు ఉన్నారు. చూడొచ్చమ్మా, ఈ రోజు మనతో లేడు, అతన్ని ఇలా మీరు భావించుకో, మీరు ఇలా జీర్ణించుకోలేకపోతున్నారు. మేము జీర్ణించుకోలేము సార్. మేము చిన్నప్పటి నుంచి మా సార్ అంటే ఒక బెబ్బులు పులి లెక్క మా నల్లబెల్లిలో. మేము ఎక్కడికి వెళ్ళినా కూడా మా నల్లబెల్లి తెలుసా అంటే తెలియదు. అంటే సుదర్శన్ రెడ్డి సార్ తెలుసా అంట తెలుసు. సారు ఆ సార్ వాళ్ళ ఊరు మాది. ఆ సార్ అని ఇప్పుడు మేము ఎవరికి చెప్పుకోలేము సార్, మా వల్ల కావట్లేదు, అది తీసుకోవట్లేదు సార్. ఆ బాధ కూడా మాకెవరు ఆ లోటు కూడా తీర్చలేరు సార్. తర్వాత ఇంకెవరు వస్తారో ఏం పోతారో మా పెద్ద పులి సింహం పోతాండు, మాకు మా గుండెలు పలిగిపోతాయి అన్న. అసలు మా సింహమే పోతాను, మా పులి పోతాండు. ఆయన తర్వాత ఎవరు వస్తారో ఎవరు పోతారో తెలియదు. ఇక మీకు నాయకుడికి ఉన్నప్పుడు ఎలాంటి సేవలు చేసేవాళ్ళు? మంచిగా సేవలు చేసిండు. మాకు ఇట్లా కష్టం వచ్చిందంటే అన్ని సేవలు చేసిండు. ఏం చేసిండు అని చెప్తాం కానీ అన్ని చేసిండు మంచిగా. ఇట్లా కష్టం వచ్చిందని అట్లా ఫోన్ చేస్తే అట్లా వచ్చేది మా దగ్గరికి. కుటుంబ సభ్యులు లెక్క మాకు. మేము అందరం ఆయన మంచిగా ఉండాలని కోరుకున్నాం కానీ ఆయన మధ్యలో ఇట్లా ఆగం చేస్తారని అనుకోవాలి మేము. చూడొచ్చు, ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క బాధ్యత వెళ్ళిపుచ్చుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే తనతో పాటు అటు ఒక కుటుంబ సభ్యుడిగా ఉండేది, ఒక పార్టీ నాయకుడిగా కాదు, మాతో కుటుంబ సభ్యుడిగా ఉండి మా బాధలు పంచుకునేవారు. మాకు ఏ కష్ట సుఖాలు వచ్చినా కానీ మాతో ఉంటూ మా యొక్క కష్ట సుఖాలు చూసుకునే పరిస్థితి ఉండేది. ఈ రోజు ఒక పెద్ద పిల్లలు లాంటి మా కుటుంబ సభ్యుడు పోవడం వల్ల మాకు ఆ బాధను ఎలా జీర్ణించుకోలేకపోతున్నామని చెప్పేసి ఇక్కడ ఉన్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. ఇక్కడ ప్రకాష్తో అశోక్, NSR న్యూస్, వరంగల్.